ఒక్కసారి నేను మీకు ఇక్కడ భక్తుల్ని చూపిస్తానండి. క్యూలో ఎలా నిల్చున్నారో చూడండి ఒకసారి. నైట్ మనం 12-11కి ఇక్కడ రీచ్ అయితే 1 గంటకు దర్శనం మనకు ఎర్లీగా అయిపోతుంది. తర్వాత నైట్ 1 గంట నుంచి మనం క్యూలో నిల్చుంటే అంటే క్యూకి అంత ఎక్కువ ఉంటుంది అనమాట. 6-7కి వెళ్ళిపోద్ది. తర్వాత మళ్ళీ కంప్లీట్ క్లోజ్ అయితే మళ్ళీ ఇప్పుడు క్యూలో నిల్చున్నారు. ఒకసారి చూడండి భక్తుల్ని. 1-2 అవ్వచ్చు, మరి 2 అవుతా ఏమైతా తెలియదు. లైన్ అయితే చాలా బారుగా ఉంది, చాలా పొడుగుగా ఉంది లైన్ మొత్తం. ఇప్పుడు మీకు మా లైన్ మొత్తం చూపిస్తా చూడండి. లైన్ చూడండి ఒకసారి. ఇప్పుడు నేను కూడా క్యూలోనే నిల్చోవాలి. ఈ మొత్తం క్యూ చూసారా ఒకసారి. బారు చాలా 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 లాంగ్ ఉంది క్యూ. చూస్తున్నారండి క్యూ అయితే. ఆ పైన గుడి కనిపిస్తుంది చూసారా. ఆ గుడి తెలుసా? భైరవ గుడి అంటే అర్థమైందిగా మీకు. అది భైరవ గుడి అనమాట. ఒకసారి భక్తులను అయితే చూడండి ఒకసారి ఎంత ఫుల్ క్రౌడ్ ఉన్నారో. ఆడికి వెళ్ళాలి, మరి టైం ఎంత సేపు అవుతుందో తెలియదండి. చూద్దాం ఒకసారి మనం. నేను కూడా క్యూలో నిల్చోవాలి. ఇక్కడ పక్కన గంగా నది చూపిస్తా చూడండి. ఇవన్నీ క్యాంపులు ఏమనుకుంటారా, మనం వస్తాం కదా పడుకుంటానికి క్యాంప్ అండి. అవి 1000, 1500, 2000, 3000, 4000 తీసుకున్నారు వాళ్ళు. అసలు నేనైతే పిచ్చోనైపోతున్నానండి. అసలు నా మనసు అయితే ఇక్కడ ఉండిపోతుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తండ్రి శివయ్యన్న, కనకదుర్గమ్మ తెల్లన్న పిచ్చి. ఇక్కడ చూసారా క్రౌడ్ని చూసారా? ఒకసారి చూడండి క్రౌడ్ని. ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి అవతలకి. అవతల మెట్లు కనిపిస్తున్నాయి మీకు. అక్కడ స్నానం చేసుకోవచ్చు నదిలో, గంగా నదిలో. ఇది కేదార్నాథ్ అండి. శివయ్య తండ్రిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు. ఒకసారి చూడండి మీరు అందరూ. చూసారా పబ్లిక్ అయితే ఎలా ఉన్నారు చూసారా? అందరు హాయ్ అంటున్నారు. భక్తులు భోలేనాథ్ కి గడిసే. చూసారా దేవుళ్ళు అంటే అంత పిచ్చండి జనాలకు, ప్రతి ఒక్కరికి. పబ్లిక్ అయితే మాత్రం విపరీతంగా ఉన్నారండి, చాలా ఫుల్గా ఉన్నారండి పబ్లిక్ అయితే. లైన్ ఎలా కట్టారో చూడండి ఒకసారి. అంతా లైన్ కట్టారు, క్యూ కట్టారు. వయసు చూసి లైన్ చూడండి. ఏ ఊరండి మంది? బెంగళూరు. తెలుగులోనా? ఓన్ ప్రాపర్ ఎక్కడ? చిత్తూరు. మన తెలుగులు గట్ట కలిసారండి. చిత్తూరు అంట, ఉండేది బెంగళూరు అంట. ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి? अच्छा అంటే తెలుగు హిందీ आता? हिंदी आता? आप बोलिए मैं आप पूरे किए सभी किए. कहाँ से आए आप लोग? इदा ప్రయాణికుడు తెలుగు ట్రావెలర్. ఒకసారి చెప్పండి మేడం. कहाँ से आए आप लोग? उत्तर प्रदेश. हाँ जी. अच्छा कब निकले? हाँ जी कब निकले? हम लोग कल आए. हाँ जी. अच्छा रात में कहाँ पे स्टे किए? हम लोग बेस कैंप पे. हाँ जी. अच्छा अभी आगे यहाँ पे? जी. अच्छा कितना 24 आवर्स लगा? नहीं 24 आवर्स तो नहीं था, मतलब 12 to 13 आवर्स लगे. अच्छा ओके थैंक यू वेरी मच. उत्तर प्रदेश నుంచి వచ్చారంటండి. नाम क्या है मैडम? अनुष्का भारद्वाज. అనుష్క भारद्वाज అంటండి. వీళ్ళు బెంగళూరు నుంచి అంటండి. ఒకసారి మనతో మొత్తం కవరప్ చేసుకుందాం. ఓకేనా? अच्छा भाई आप कहाँ से? हम लोग जो है बनारस उत्तर प्रदेश से. काशी से आए? क्या तो पूरा ट्रैवलिंग करते रहते क्या आप लोग? हम लोग जो है अभी गिरामा ज्योतिर्लिंग दर्शन कर रहे हैं. अच्छा ये हमारा गिरामा ज्योतिर्लिंग का दर्शन हो रहा है. अब इसके बाद जो है बचेंगे वो रामेश्वरम और भीमा शंकर. रामेश्वरम जाने का है? हाँ अभी अगले सत्र में जाएंगे. अभी इधर बाबा धाम में आए हैं हम लोग. चारों धाम करने आए. और यहाँ की अगर व्यवस्था करें तो व्यवस्था तो कहने लायक नहीं है. बाकी तो सब आप जानते ही हैं. और बाकी बाबा का जो है दर्शन करना था, इसलिए हम लोग चले आए हैं. चाहे व्यवस्था हो चाहे अव्यवस्था हो, बाबा से मिलना था बस. ఓకే థ్యాంక్ యూ. అన్ని ట్రావెల్ చేస్తూ ఉంటారంటండి. ప్రతి ఒక్క టెంపుల్, ప్రతి ఒక్క చోట ట్రావెలింగ్ చేస్తూ ఉంటారంట వాళ్ళు. मैं भी दर्शन करना है, मैं भी लाइन पे खड़ना है. ऐसा अच्छा है. ఇదండి చూశారు కదా. ఇది కేదార్నాథ్ పరిస్థితి అయితే ఇంత అందంగా ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకోలేదు.
ఇదండి కేదారినాథ్ శివయ్య యొక్క శక్తి. టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత దర్శనం అయిన తర్వాత కలుస్తారండి. మళ్ళీ అక్కడ పైన పైన చూపిస్తా మీకు. ఆడ భైరవ టెంపుల్ కనిపిస్తుందండి పైన కొండ పైన. ఆడ క్యూ కనిపిస్తుందా మీకు మొత్తం? దాదాపు పైన 1 కిలోమీటర్ నడవాలండి. నా దర్శనం అయిపోయిన తర్వాత చూపిస్తానండి మీకు. ఓకేనా? తర్వాత వీడియోలు ఓకేనండి.